చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో థియేటర్ బంద్ అంశానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయగా ఒక్కొక్కరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు స్పందిస్తూ మాకెలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అల్లు అరవింద్ ఆ తర్వాత దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాకెలాంటి సంబంధం లేదు, ఆ నలుగురిలో మేము లేమని చెప్పి దిల్ రాజు ఈ సందర్భంగా ఒక కామెంట్ కూడా జరిగింది. జనసేన నేత ఒక అతనే ఈ థియేటర్ బంద్ ప్రపోజల్ పెట్టాడంటూ సంచలన ఆరోపణ చేయడంతో జనసేన పార్టీ ఆ యొక్క జనసేన నేతని సస్పెండ్ చేస్తున్నట్టు, తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు వచ్చినటువంటి ఆరోపణలు రుజువు చేసుకునేంత వరకు కూడా, అవి కాదని చెప్పేసి రుజువు చేసుకునేంత వరకు కూడా పార్టీకి దూరంగా ఉండాలంటూ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి జనసేన పార్టీ నేత ఉన్నారో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. థియేటర్ల బంద్కు తానే సూత్రధాని అంటూ నిర్మాత దిల్ రాజు చేసినటువంటి ఆరోపణలపైన జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైనటువంటి అత్తి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రాజమండ్రిలో తాజాగా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిల్ రాజు తనపైన దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారని అన్నారు. ఆయన సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికే దిల్ రాజు తన పేరును ఈ వివాదంలోకి లాగారంటూ కూడా అత్తి సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు. అలాగే థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా కూడా ప్రకటించలేదు, సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుందని ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇచ్చాను తప్ప ఈయన థియేటర్ల బంద్కు సంబంధించి ఎలాంటి అంశాల దగ్గర కూడా నేను వెళ్ళలేదంటూ కూడా ఆయన వివరణ ఇచ్చారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క ప్రెస్ మీట్లో ఆయన తమ్ముడిని కాపాడుకోవడం కోసమే దిల్ రాజు నా మీద ఈ నిందలు వేశారు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడంతోనే దిల్ రాజు జనసేన పార్టీ పేరును ప్రస్తావించారు. కమల్ హాసన్ను మించిపోయేలా దిల్ రాజు ఆస్కార్ స్థాయిలో నటించారంటూ అత్తి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇక సోమవారం నాడు హైదరాబాద్లో మీడియా సమావేశంలో దిల్ రాజు చేసినటువంటి కామెంట్లు మనందరికీ చూసిందే. థియేటర్ల బంద్కు అత్తి సత్యనారాయణ కారణమని ఆయన ఆరోపించారు. దాంతో ఈ వివాదం మరొక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అత్తి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రి సిటీ సెంట్రల్ ఇన్ఛార్జి పదవిలో ఉన్నటువంటి ఆయన తొలగించినటువంటి తర్వాత తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. నేను పవన్ కళ్యాణ్కి భక్తుడిని, స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమాల్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి ఉంది? స్వయంగా అల్లు అరవింద్ లాంటి అంత పెద్ద వ్యక్తే పవన్ కళ్యాణ్ అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదు, అలాంటి సాహసం ఎవరు చేయరని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నేను ఒక చిన్న పర్సన్ని, వెస్ట్ గోదావరికి సంబంధించిన గోదావరి జిల్లాలకు సంబంధించిన చిన్న పర్సన్ని, అది కూడా నేను పవన్ కళ్యాణ్ భక్తుని ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటిది నేనెందుకు థియేటర్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎలా చేస్తా, దీన్ని అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా అంటూ కూడా ఆయన తీవ్ర స్వరంతో ప్రెస్ మీట్లో దిల్ రాజు పైన ఆయన సోదరుడి పైన సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా మరి ఇప్పుడు దిల్ రాజు ఎలాంటి ఆరోపణలు చేస్తారు, జనసేన పార్టీ కూడా ఈ అంశాన్ని ఏ విధంగా పరిశీలిస్తుందనేది చూడాలి. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసేయడానికి మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి, వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు, మా మాట ఒకటే. ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా, అది వాస్తవా కాదు? ఆన్ ద రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో, ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను, అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా, ఏమీ తెలియని అమాయకుడు కమల్ హాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు.
దిల్ రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. ఇది దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్లురాజు తమ్ముడు. దిల్లురాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు, చూసుకోండి. ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.